పురుషుల్లో దేవుని శక్తి మనకు వస్తుంది. నీవు దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవునికి పాటలు పాడుతూ ఉన్నప్పుడు, దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవునిని గణపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు పరలోకములో ఉన్న దేవుని శక్తి నీ లోపలికి వస్తుంది. అందుకనే పేతురు, యోహానులు ఆ శృంగారమను దేవాలయం దగ్గర కుంటివాడితే ఏమన్నారంటే, మాకు కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? దేవుని శక్తిని కలిగి ఉన్నారు. సోదరుడా, సోదరి, ఆ శక్తి, తగిన శక్తి నీకు రావాలి అని అనగా ప్రార్థన చేయడానికి దేవుడు శక్తినిస్తాడు. నీ కుటుంబంలో శోధనలు వస్తే ఆ శోధనలు జయించడానికి శక్తినిస్తాడు. నీ మీద చీకటి ప్రభావం చేస్తుంటే ఆ చీకటిని పారద్రోలడానికి శక్తినిస్తాడు. నీకు శోధన ఎంత ఉందో ఆ రేంజ్లో శక్తినిస్తాడు. ఆ శోధనను నువ్వు అణిచివేస్తావు. ఆమేన్.